సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, రేపు గురువారం నీ కోరికలన్నీ తీర్చే ఆశీర్వాదం అందిస్తున్నాను, విని తప్పకుండా అందుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారి సందేశంలో, బిడ్డ, ఈరోజు నా ఆశీర్వాదం పొందటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, అయితే ఇప్పుడే విను. తర్వాత వారానికంతా నీ కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో, దేనికోసం అయితే పరితపిస్తున్నావో, దేనినైతే నమ్ముకొని ఉన్నావో అదంతా నిన్ను చెయ్యి వదిలేసి ఏదైతే నీది అనుకుని దూరం అయిపోయింది కదా, దానికోసమే నువ్వు ఆరాటపడుతున్నావు. అయితే దేని మీదైతే నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం నేలపాలైంది. ఇది నా సొత్తు అని నువ్వు నమ్మకంగా చాలా గట్టిగా వృద్ధిగా ఉన్నావు కదా, అది దూరం అయినప్పుడు నీకు ఎంతో బాధ కలిగింది. ఇప్పుడు లేని నిరాశ గల నిడంబరంగా ఉన్నావు. ఇది ఇప్పుడు నీ పరిస్థితి, నీ స్థితి ఇదే కదా తల్లి. ఇది ఇప్పుడున్న స్థితి నీకు శాశ్వతం కాదు అని చెప్పడానికి నేను వచ్చాను. కానీ ఈ పరిస్థితి నువ్వు ఎలా గెలుస్తావు, కొందరు నిన్ను ఎలా హేళన చేస్తున్నారో నాకు తెలుసు. ఇదే నీ గతి, ఇదే నీ పరిస్థితి అని నేను తొక్కిపెట్టేసిన పరిస్థితి, దీన్ని ఎప్పుడు కూడా మారుతుంది. నా జీవితంలో ఈ స్థితి నుంచి నేను ఎప్పుడు బయటపడతానో అని నువ్వు అనుకోవచ్చు. తప్పకుండా బయటపడతావమ్మా. ఎందువల్లంటే నీ సాయి నీకు అండగా ఉన్నాను కాబట్టి. నువ్వు పడే బాధ చూడలేక నీకు ఇప్పుడు ఆరుదలుగా చెప్పడానికే వచ్చాను. నిన్ను కిందికి లాగినా నువ్వు దిగులు పడకు, కానీ నువ్వు ఎప్పుడు కూడా భయం అనేది ఉంచుకోకు. ఎందుకంటే ఎలాంటి స్థితినైనా మార్చగల శక్తి నీ వెనుక ఉంది. అదే ఈ సాయి శక్తి. నేను నీ వెనుక ఉన్నాను. ఇప్పటికీ నేను వదలను తల్లి. జరిగిందంతా మర్చిపో. ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ పాత చింతకాయ పచ్చడి లెక్క వదిలే. ఇప్పుడు కొత్త ఆవకాయ లెక్క నువ్వు మంచి సువాసన గల ఆవకాయని తయారు చేసుకోవటానికి అలాంటి జీవితం నీకు లభించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఆ జీవితాన్ని అందిన వెంటనే అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. నేను చూపే దారిలో వెళ్తున్న నిన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఒక్క క్షణం నా రూపాన్ని తలుసుకొని కళ్ళు మూసుకొని చూడు. ఎవరో తెలుస్తుంది, నీ బాబానే కదా. నీ బాబా ఎంత ప్రేమగా నిన్ను చూస్తానో. నీకు నేను కరుణగల అమ్మని, సలహాలిచ్చే స్నేహితుణ్ణి, అలాగే నిన్ను ప్రేమగా చూసుకునే నీ బంధువుని. వద్దు అన్నా నేను రాకుండా ఉంటానే చెప్పు. నేను చూపించిన దారిలోనే నువ్వు రావాలి బిడ్డ. భయాన్ని వదిలేసి పయనించు. ఎన్ని వచ్చినా సరే బలంగా పోరాడు. నువ్వు నమ్మకాన్ని నీ కలలో కూడా తలవని అదృష్టాన్ని నీకు కల్పిస్తాను. నువ్వు నమ్ముకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని నీకే తెలుస్తుంది. ఎన్నో పూజలు వ్రతాలు చేసినా నన్ను పిలుస్తూ ఉంటావు. బాబా బాబా అని నా నామస్మరణ చేస్తూ ఉంటావు. అంతేకాకుండా తినే పదార్థాలు కూడా నా కోసం పక్కన పెట్టి, నాకు ఇది నెరవేర్చి ఇవ్వు బాబా, తర్వాత నీకు ఇష్టమైన పదార్థాలు తింటాను అని నా కోసం చక్కెర వదిలేస్తావు. అలాగే నువ్వు భోజనం ఒక పూట వదిలేస్తావు. అలాగే నువ్వు తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా వదిలేస్తావు. ఇంత ప్రియంగా నా కోసం నువ్వు తాపత్రయపడుతున్నప్పుడు నీ అవసరాలు తీర్చే తండ్రిని నేను. తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు. అది సాధ్యం కాదు అనేదే ఉండదమ్మా. నేను, నా తల్లి తండ్రి, నాకు అన్నీ నీకై నేను పనిచేస్తాను. దిగులు చెందక బిడ్డ. భయం అనేది ఎప్పుడూ పడవద్దు. అన్నిటికీ నిన్ను విజయవంతంగా మార్చి మంచి అందని స్థాయికి, ఎవ్వరూ తాకలేని స్థాయికి, మంచి స్థాయికి చేరుస్తాను. అన్ని పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాను. అతి త్వరలో నీ కోరికలు తీరి నువ్వు నాకు మొక్కులు కూడా చెల్లిస్తావు. ఇంకా ఎన్నో రోజులు ఎదురు చూడనవసరం లేదు. బాబా ఎప్పుడు ఇలాగే చెప్పి నాకు రోజులు దాటేస్తున్నావే తప్పితే నా కోరికలు తీరలేదనే కదా నీ బాధ. నువ్వు అలా మొహం నల్లంగా పెట్టుకోకు తల్లి. ఎందువల్లంటే నువ్వు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలనేది ఈ సాయి ఆశ. ఇదిగో రేపే కదా మంచి గురువారం.
నీకిష్టమైన గురువారం, నా బాబాని నేను పూజించుకునే గురువారం అని వారానికి ఒకసారి తాపత్రయపడుతూ ఉంటావు. అలాంటి గురువారం రోజున నీ కోరిక తీరే ఒక శుభవార్త నీకు అందచేస్తాను. అన్నీ నీకు కలిసి వచ్చేలా ఆశీర్వదిస్తాను. ఇక మీద నేను మంచి శుభవార్తలే నువ్వు వింటావు. ఇక అంతా అదృష్టం, శుభాలే నీకు కలుగుతాయి. ఈ వారం నీ మనసులో కొన్ని అలజడులు, గజిబిబి ఉన్నా కానీ అవన్నీ తొలగి తర్వాత రోజుకి నువ్వు మంచిగా మనశ్శాంతిగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను కదా. పూజలో కూడా నా మనసు ప్రశాంతత లేదు, నేను నా సమస్యల చుట్టూనే తిరుగుతూ ఉన్నాను అనే కదా నీ బాధ. తప్పకుండా మనసులో బాధ ఉండేటప్పుడు అలాగే ఉంటుంది. కానీ వచ్చే గురువారం లోపల మనస్సు నిండుగా నన్ను పూజిస్తావు. నీ మనసంతా సంతోషంతో నా ఆశీస్సులు నీకు పొంది ఎలాంటి భయము లేకుండా నువ్వు ఆనందంగా ఉంటావు తల్లి. నిశ్చయంగా మంచే జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా, ధైర్యంగా ఉండు. నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది కదా. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.